డే 71 స్వాగతం. మీకు యెస్టర్‌డే క్రిస్మస్ సెలబ్రేషన్స్ అని చెప్పి ఒక లాంగ్ వీడియో అయితే తయారు చేశాననమాట. అది ఇక్కడ నొక్కితే ఆ వీడియో ఓపెన్ అవుతది. మర్చిపోకుండా ప్రతి ఒక్కరు చూసి వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. మా ఊరుకున్న స్పెషల్ ఏం చూపించాను మీకు కోలాటం అని చెప్పాను కదా! ఆ కోలాటం గురించి మీకు ఒక డెప్త్ అయితే చెప్పాలనమాట. ఇవాళ వీడియో అయితే అదే. ప్లీజ్ ప్రతి ఒక్కరు దీన్ని పాజిటివ్‌గా తీసుకోండి. నెగెటివ్‌గా అయితే అసలు తీసుకోకండి. ఓకే. అసలు మాకు కోలాటం ఎప్పుడొచ్చిందనేది నాకు క్లారిటీగా తెలీదు. బట్ మా నాన్నగారు చెప్పడం అయితే నాకు తెలిసింది. ఇప్పుడు ప్రెజెంట్ ఆ కోలాటం ట్రైనింగ్ అప్పుడు మా గురువు గారు అంటే పంతులు గారి పేరు రూబెన్ గారు అని ఉండిద్ది ఆయన పేరు. ఆయన చెప్పేటప్పుడు మనం క్రిస్టియన్స్ కాబట్టి ప్రేయర్ చేస్తారనమాట. ప్రేయర్ చేసేటప్పుడు ఆయన ఫస్ట్ ఎవరైతే కోలాటం తెలిసిపరిచారో మాకు ఆయన పేరు ఖచ్చితంగా చెప్తారనమాట. ఆయన పేరు ఏదో కాదు, యెహోషువ అని అంటారు ఆయన పేరు. ఆ యెహోషువ అంటే ఎవరంటే నా ముత్తాత అనమాట. మా నాన్న వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మకి ఉన్న ఆయన అనమాట. ఆయన పేరు యెహోషువ. అయితే ఆయన అప్పట్లోనే కోలాటం నేర్చుకొని బయట ఏ ఊర్లో నేర్చుకున్నాడో మాకు క్లారిటీ తెలియదనమాట. నేర్చుకొని మా ఊరికొచ్చి మా ఊర్లో అందరూ రైతులనమాట ఒకప్పుడు. ఇప్పుడు చదువుకొని కొంచెం కొంచెం అట్లా ఉన్నారనమాట. అయితే అప్పటినుంచి స్టిల్ ఇప్పుడు నేను ఇవాళ వీడియో పెట్టేంత వరకు ఒక్క సంవత్సరం కూడా కోలాటం అన్నది ఆగలేదు. ఆఖరికి కరోనా అప్పుడు ఒక్క సంవత్సరం ఆపారు. రెండో సంవత్సరాల నుంచి కంటిన్యూ చేశారనమాట. ఎందుకంటే అప్పుడు కుదరక పర్మిషన్స్ లేక ఆపేయాల్సొచ్చింది. అది అప్పటి నుంచి వస్తున్న పూర్వీకుల ఆచారం అనమాట. అది ఎలా ఉండిద్దంటే అసలు చాలా అంటే చాలా బాగుండిద్ది. మాకు ఆ ఫెస్టివల్ వల్ల, ఈ క్రిస్మస్ వల్ల మాకు మెయిన్ బెనిఫిట్ ఏంటంటే, ఊరు జనం అందరూ ఒక చోట అయ్యి ఒకటేదైనా చూసారు అంటే అది చాలా మెమరబుల్ గా ఉండిద్ది, చాలా మంచిగా ఉండిద్ది. ఊరంతా ఒక చోట అవుతారు కాబట్టి. అలాగే మాకు ఈ కోలాటం అనేది ప్రతి సంవత్సరం డిసెంబర్ 25వ తారీఖు మాత్రమే కేవలం 4 గంటల నుంచి 10 గంటల వరకు అయితే ఉండిద్ది ఫంక్షన్ అనేది. దానికి ముందంతా ట్రైనింగ్ సెక్షన్స్ అంతా అది వేరు. అయితే ఈ పండగ రోజు అది పెట్టిన రోజు చెప్తే మా కాలనీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఖచ్చితంగా చూసి వెళ్తారనమాట. చూడకుండా అయితే ఎవ్వరు ఉండరు. ఎందుకంటే అది అంత మంచి పవిత్రమైన గుర్తింపిస్తారు మా ఏరియాల వరకు. చాలా చాలా బాగుండేది అనమాట. అప్పుడు మా తాతగారు నేర్చుకొని అక్కడికి వస్తే అట్లా ఒక నలుగురు ఇద్దరు మారిన తర్వాత నాలుగో గురువు గారు ఇప్పుడు రూబేన్ గారు అని చెప్పాను కదా. ఇప్పుడు ఆయన దగ్గర సర్వీస్ చేస్తున్నారు. ఆయన తర్వాత ఎవరు వస్తారు మనకే తెలియదు అనమాట. కానీ చాలా అంటే చాలా బాగుండేది అనమాట. మీకు కూడా ఇలాంటి ఏమన్నా స్పెషల్ ఏమైనా ఉంటే ఇక్కడ కామెంట్స్ లో పెట్టండి. మేము తెలుసుకుంటాము మీ ఊరు స్పెషల్స్ అనమాట. వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ డేలో కలుసుకుందాం. బాయ్ బాయ్.